ఇద్దరు చెరసగం పంచుకొని రొమాంటిక్ గా తాగుతారు కదా. పాలంటే మురిపాలు కూడా పంచుకోండి పంచుకోండి. సిన్నమ్మ గారు మీరు నేనేంటి పర్మిషన్ ఇచ్చానని ఆశ్చర్యపోతున్నావా? మీరు పందెంలో గెలిచారు కదా. ఈ ఒక్కరోజు నేనేమీ అడ్డు చెప్పను. రేపు మాత్రం ఒప్పుకొని చెప్తున్నా. ఈ పాలు తీసుకెళ్ళు, తెల్లారక్కరా. వెళ్ళవే వెళ్ళు. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అనుకో. జాగారం చేయకుండానే నిద్రపోతారు. ఆల్రెడీ కడుపులో మీ కల ఉందనుకో, తెల్లారేదాకా అది కరిగిపోతుంది. 2-in-1 టాబ్లెట్స్ మరి. మనం కళ్ళ మీద పెట్టుకుందామమ్మా. పెద్దబాబు గారు. పార్వతి, పాలు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు పెద్దబాబు గారు, సిన్నమ్మ గారు ఆట పట్టిస్తా పాలిచ్చి పంపితే నవ్వొచ్చింది. పిన్నే పాలిచ్చిందంటే ఇందులో ఏదైనా? లేదు లేదు పెద్దబాబు గారు, పాపం అట్లాంటి పనేం చేయలేదు. ఈ పాలు నాన్న దగ్గరుండి కాచాను. గ్లాస్ ని తీసిచ్చి వెళ్ళమన్నారంతే. అయితే ఓకే, పాలు తాగండి. పాలు తర్వాత. ముందు నా శ్రీమతి జల్లో మల్లెపూలు పెట్టాలి, ఆ తర్వాత పాలు పట్టాలి. మొత్తానికి నిన్ను పట్టేయాలి. పందెం గెలిచినందుకు సిన్నమ్మ గారు ఏమన్నారని మీకు తెలిసిపోయినదా? పిన్ని గురించి ఇప్పుడు టాపిక్ అవసరమా పార్వతి? ప్రశాంతంగా ఉందాం. నువ్వు అటు తిరుగు. నేనెట్టుకుంటాను. తిరుగు. నీకు 3 నెలల కదా. ఇప్పుడు కడుపులో బిడ్డకు ముక్కు చెవులు పనిచేస్తాయి. వాళ్ళ అమ్మ పెట్టుకునే మల్లెపూల వాసన చిన్న రాజవారు కూడా పీలుస్తారు. అట్టగా తండ్రి బిడ్డల ఆలోచనలు బానే ఉన్నాయి. ఉండవా మరి? ఈ రోజు నుంచి ప్రతిరోజు నా శ్రీమతి కోరికలు ఏదైనా సరే అవి నేను తీరుస్తూ ఉండాలి. పెదరాజావారు పార్వతిని ప్రశాంతంగా ఉండనిచ్చలేరే. ముద్దులతో ఈ ముద్ద మందారాన్ని ముట్టుకొని ఆ ముచ్చట అటుకెక్కినట్టే. అదేంటి? అంతే. బిడ్డ పుట్టాక మళ్ళా ఆ ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇట్టాగే ఊరుకుంటే తమ రాగరని నాకు బాగా తెలుసు. ముందు పాలు తాగండి. చెరుసగం తాగుదాం పార్వతి. మరి తాగివ్వండి. మన ఇద్దరి పెదాలు ఒకటైతే ఈ పాలు మురిపాలవుతాయి. పెద్దబాబు గారు, అరే
పెద్దబాబు గారు ఆన్నే ఉండండి. మీరు పాలు తాగి బుద్ధిగా పడుకోకుండా నా మీద పడాలని చూస్తారేటి? నా భారాన్ని నువ్వు, నీ భారాన్ని నేను మొయ్యాలనుకున్నాం కదా పార్వతి. అవి కష్ట సుఖాలు, ఇష్ట సుఖాలు కూడా. వీళ్ళు పాలు తాగి ఈ పాటికి నిద్రపోయి ఉంటారులే. చూసొస్తే పోలా. తాగు. పెద్దబాబు గారు అయ్యో, పాలన్నీ నా మీద పడేస్తున్నారు. అలాగే నీళ్ళు తెచ్చి నేను కడిగేస్తాను. మీరు కడిగేస్తారా? ఏమొద్దు, నేనే కడుక్కొని వస్తాను. రా పార్వతి. పెదబాబు పాలు తాగి నిద్రపోయినట్టున్నాడు. గ్లాస్ కూడా ఖాళీగానే ఉంది. ఈ పార్వతి ఎక్కడికి పోయింది? అమ్మయ్యా, నా టాబ్లెట్ ప్లాన్ పనిచేసింది. పెద్దబాబు గారు, అయ్యో పడుకున్నారా? లేదు పార్వతి. సరే, నువ్వు కూడా ఇక్కడ పడుకో. వద్దు పెద్దబాబు గారు, నేను మీకు పాలివ్వడానికి వచ్చానంతే. అమ్మగారు కోపడతారు. నేను వెళ్తాను. ఆగు పార్వతి. నా కోరిక తీరుస్తానన్నారు కదా, ఇయాల్టి కోరిక ఇదే. ఓకే అండి. పార్వతి, మీరొచ్చారేంటి? అమ్మ మాట మీద నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను నా మనసు మాట విని ఇక్కడికి వచ్చాను. రా పడుకుందాం. పెద్దబాబు గారు, ఇంకేం మాట్లాడకు, అది పరువు. పిల్లో తీసుకో. రా పార్వతి, పడుకో. మీరిక్కడ పడుకోవడం ఏంటి? పర్లేదు పార్వతి, రా. పెద్దబాబు గారు, రా.
ఎంఆర్ఐ స్కాన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే నేను అఖిలాండేశ్వర్ని కాదన్న విషయం బయటపడుతుంది. అసలు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే జరగరాందేదైనా ఈ ఇంట్లో జరగాలి. ఏం చెయ్యాలి? ఏం చేయాలి? తెల్లరిపోయినది. అయ్యో, అయ్యగారులకి కాఫీ కూడా ఇవ్వలేదు. పెద్దబాబు గారు లేవండి. తెల్లరిపోయినది, లేవండి. అబ్బా పార్వతి, ఒక 10 minutes. 10 నిమిషాల ఎవరైనా సుత్తే సంపెత్తారంతే. లేవండి, లేవండి పెద్దబాబు గారు. నేను టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను. లేవండి, లేవండి. అబ్బా పెద్దబాబు గారు, లేవండి, లేవండి. లేవండి పెద్దబాబు గారు. భవానీ, ఆజ్ఞక్క. కాఫీ తీసుకురా. 2 నిమిషాల్లో వచ్చేస్తానక్క. పెద్దబాబు రాత్రి గదిలో ఉన్నాడే, ఇక్కడికి ఎప్పుడు వచ్చి పడుకున్నాడు? అఖిలక్క చూసిందంటే నన్ను చెడు కూడా ఆడేసుకుంటుంది. అక్కడే ఆగావే? ఏం లేదక్క. నీకు కాఫీయే కదా, వెళ్తున్నాను, తెస్తున్నాను. నీకు చెప్పినా ఏమీ చేయలేకపోయావు. దూరం పెడదామని ట్రై చేస్తే చిన్నబాబు వల్ల నేను దూరంగా ఉండాల్సి వచ్చిందక్క. నేను చెప్పాక కూడా పార్వతి ఇలాగే చేసిందంటే దానికి ఎంత పొగరుండాలి. అలా అడగక్క, చెప్తాను. నీ మాట అంటే అసలు లెక్కే లేదు. ఇక నా మాట ఎవరింటారక్క? పార్వతి, 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 పార్వతి. అమ్మా,
డౌట్లు వస్తున్నాయి. మహి నువ్వు మాట్లాడకు. నన్ను దేవత అన్నావు సరే, మరి నువ్వెవరివి? నీ స్థానమేంటి పార్వతి? అమ్మగారు, నేను నా భార్యమ్మ. పార్వతి స్థానం ఎవరెక్కడనుకున్నా నా గుండెలో మాత్రం పదిలంగా శాశ్వతంగా ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకుంటే ఇక నా మాటకి విలువే ఉంది. పెద్దబాబు, నీ మాట నేను విన్నాను కదమ్మా. పార్వతి వినలేదు. నీ గదిలోకి వెళ్ళొద్దు అంటే నిన్నే వంటగదిలోకి రప్పించుకుంది అంటే ఏమనాలి? రప్పించుకోవడం ఏంటకిలా? నువ్వు మాట్లాడే తీరేది కాదు. అందరికీ నేనే చెప్పాల్సి వస్తుంది. అడవులకు వెళ్లిన రాముడు వెంట సీత వెళ్ళింది. సీత కోసం రాముడు యుద్ధమే చేశాడు. సీతారాముల్లాంటి ఈ జంటను విడదీయాలనుకుంటే ఎవ్వరికీ మంచిది కాదు. అమ్మా, పార్వతి నన్ను ఇక్కడ పడుకోమని చెప్పలేదు. నేనే వచ్చాను. తప్పేదైనా ఉంటే అది నాదే అవుతుంది. నువ్వు చెప్పడం కాదు, పార్వతి చెప్పాలి. అమ్మ కోసం అన్నీ త్యాగం చేసే కొడుకుని కొంగుకు కట్టేసుకుని తిరుగుతున్న పార్వతి. అమ్మగారు, మీరంతా అంటే సన్న బాధేస్తారు అమ్మగారు. తప్పు చేయాలని కాదు, ఆయన మనసు కష్టపెట్టకూడదని ఈయన్నే పడుకోమని చెప్పినాను. అర్థం చేసుకోండి అమ్మగారు. నువ్వు చెప్తే అర్థం చేసుకోవాలా? మరి మీకు ఎట్టా చెప్తే అర్థం అవుతాదో? అయ్యో, నువ్వు పెదబాబు మీద చేయి చేసుకున్నావా? నేను బ్రతుకుండగా ఇలా జరుగుతుందనుకోలేదు. పర్లేదనుకున్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు డాడ్. మహి, ఆప్ కైష్. నన్ను కొడితే పర్లేదు, నేను చేసే చేష్టలు అలా ఉన్నాయనుకుంటాను. బ్రో ఏం చేశాడు?